వచ్చుంటాడు. ఫుల్లుగా గుర్రమెక్కి గంతులేస్తూ వచ్చుంటాడు. వాడు అడుగు పెట్టడం, మళ్ళీ తాగుడు, గొడవ మొదలవ్వడం. ఏం జన్మ ఏంటో. ఓ మొగుడి సుఖం లేదు, ఓ తమ్ముడి అండలేదు, బిడ్డల తోడు లేదు. ఒంటరి బతుకైపోయింది. చూడమ్మా, వాడు తాగొచ్చే ఉంటాడు. వాడితో గొడవ పడకు, వదిలేసేయి. నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి డోరేసుకుని పడుకో. వాడు అరిచినా కేకలు పెట్టినా నువ్వేం సమాధానం చెప్పకు. పట్టించుకున్న కొద్దీ వాడి వీరంగం ఎక్కువవుతూ ఉంటుంది. మాటకి మాట ఎందుకు చెప్పు. 2 రోజులు పట్టించుకోకుండా వదిలేస్తే వాడే దోవకొచ్చి తీరుతాడు. నానా, మీరేం బాధపడకండి, భయపడకండి. అది మా ఇద్దరికీ సంబంధించిన విషయం. నేను మేనేజ్ చేసుకుంటాను. మీరేం వరీ అవ్వకండి. ఏంట్రా, ఇవాళ ఒంట్లో మందు పడలేదా? మామూలుగానే వచ్చావు. అడుగులు తిన్నగానే పడుతున్నాయి. నానా, నన్ను బాటిల్ తెచ్చిపెట్టమన్నాడు. తీసుకో. నేను తాగుతానని నీకు చెప్పానా? నీకు అలవాటే కదా. ఏంట్రా ఈ డబ్బు? అన్నారు కదా ఊరికే ఇంట్లో పడి తింటున్నానని. అందుకే ఈ డబ్బు. నేను ఊరికే ఇంట్లో ఉండదలుచుకోలేదు. ఓహో, నేనన్నానని పౌరుషం వచ్చిందా నీకు? నువ్వు తాగి చెడిపోతున్నావనేరా మా బాధంతా. లేకపోతే నీకు ముద్ద పెట్టలేనంత దరిద్రంలో ఏం లేనురా నేను. నేను ఇప్పుడేం తాగి రాలేదు కదా. డబ్బు తీసుకోండి. నేను మనస్ఫూర్తిగా ఇవ్వాలనే ఇస్తున్నాను. అవసరం లేదు. నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో. నీకు మాత్రం ఖర్చులుండవా ఏంటి? నీ అవసరాలకి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తావు? మాకు అవసరం వచ్చినప్పుడు సాయం చేయొచ్చు. నాకేం ఖర్చులుండవు, మీకే ఖర్చులుంటాయి. బాబా హాస్పిటల్ ఖర్చుంది కదా, అలాగే నీ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాలి కదా. తీసుకో. ఫీజు కోసం 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నావు కదా. నీ ఖర్చులకి బావ ఖర్చులకి ఎవరిని అడుగుతారు? ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు. ఇస్తే మొహమాటాలు, బింకాలు, పౌరుషాలు. తీసుకోండి, దేనికో దానికి వాడుకోండి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఫీజు కట్టాలి. గుర్తుందా? బాను, పోనీ నువ్వు అరేంజ్ చేస్తావా? తర్వాత నేను ఎలాగైనా తీరుస్తాను. సరే బాను, ఎలాగో అలా కట్టడానికి ట్రై చేస్తాను. నేను మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను. నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదు. కాలేజ్ ఫీజు ఏదో కట్టుకో.
ఎగ్జామ్ ఫీజు కట్టాలా? వాడనేది నిజమేనా? ఫీజు కట్టడానికి డబ్బులు అవసరమా? నాన్న కావాలి అన్నావు. నన్ను కూతురుగా యాక్సెప్ట్ చేయండి అన్నావు. ఇప్పుడు నేను కూతురుగా ఒప్పుకున్నాక నాన్న అని నా మీద ప్రేమ చూపిస్తున్నావు. కానీ అవసరానికి నా డబ్బు పనికిరాదనుకున్నావా అమ్మా? నా దగ్గర డబ్బు అడగడానికి మొహమాట పడ్డావా? అది కాదు నాన్న. తీసుకో అమ్మా, ఆ డబ్బు తీసుకో. పర్వాలేదు, కేశవిచ్చాడని కాకపోయినా నేనిచ్చానని అనుకో. వాడు జీవితంలో చేసిన మొట్టమొదటి మంచి పని అదేనమ్మా. అది మరో మంచి పనికి ఉపయోగపడాలి. తీసుకో అమ్మా. నువ్వు ఈ డబ్బును చదువుకు ఉపయోగిస్తే వాడి బుద్ధైనా మారుతుంది, ఆలోచనలు మారి మంచి దోవలో అయినా పడతాడు. తీసుకో తల్లి. తీసుకో అమ్మా.